మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా గేమ్ చేంజర్. దిల్ రాజు బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సంక్రాంతి స్పెషల్ గా జనవరి 10న ఈ చిత్రాన్ని అయితే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి. కానీ ప్రీ సేల్స్ ఆశించిన విధంగా లేవనే మాట అయితే వినిపిస్తోంది. అలాగే హిందీ మార్కెట్లో కూడా ఈ సినిమా పరిస్థితి ఇలా ఉంటుందంటే దానిపై అభిమానుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలకు హిందీ మార్కెట్ చాలా కీలకమనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్గా వెలుగొందుతున్న టాలీవుడ్ హీరోలు నార్త్ బెల్ట్లోనూ సత్తా చాటారు. బాహుబలి ఫ్రాంచైజీ ద్వారా ప్రభాస్ హిందీ బెల్ట్లో తనకంటూ ఒక మార్కెట్ని ఏర్పరచుకున్నారు. రాజమౌళి సపోర్ట్ లేకుండా కూడా తన స్టార్డమ్ను సక్సెస్ఫుల్గా కొనసాగించారు. సాహో, సలార్, కల్కి 2898 AD వంటి చిత్రాలు ఉత్తరాది ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని అయితే బదిలం చేశాయి. పాండమిక్ టైంలో పుష్ప ది రైస్ సినిమాతో అల్లు అర్జున్ హిందీ సర్క్యూట్స్ లో ఊహించని విజయం అయితే సాధించారు. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ మూవీతో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు అయితే పెడుతున్నారు. వరల్డ్ వైడ్గా 1700 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం హిందీలో 700 కోట్లకి పైగా నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా తెలుగు డబ్బింగ్ మూవీ నిలవడం అంటే నార్త్ ఇండియాలో బన్నీ స్టార్డమ్కు ఇదే నిదర్శనం. రాజమౌళి హెల్ప్ లేకుండానే అల్లు అర్జున్ ఈ రేంజ్కి వెళ్ళడం విశేషమనే చెప్పాలి. త్రిబులర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు పాన్ ఇండియా స్టార్లుగా మారారు. హిందీ మాట్లాడే ప్రాంతాలలో సంచలన విజయం అందుకున్నారు. ఆ తర్వాత తారక్ దేవరా 1 చిత్రంతో తన బాక్సాఫీస్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా రాబట్టగలిగారు. ఉత్తరాదిలోనూ ఈ సినిమా బాగానే ఆడింది. భారీ బ్లాక్ బస్టర్ సాధించినప్పటికీ ఉన్నంతలో హిందీలో ప్రభావం అయితే చూపించింది. రాజమౌళి నీడ నుంచి బయటకొచ్చి ఎన్టీఆర్ సొంతంగా హిట్ కొట్టడమే కాదు, జక్కన్న మిత్ బ్రేకర్ అనిపించుకున్నాడు. ఇదంతా ఇప్పుడు చరణ్ మీద తీవ్ర ఒత్తిడైతే తీసుకొస్తుంది. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా అయితే మారింది. అతడిని గ్లోబల్ స్టార్డమ్ సినిమాకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీతో బిగ్ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్గా చెర్రీ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే హిందీ మార్కెట్లో అనూహ్యమైన పనితీరైతే కనబరచాలి. రాజమౌళి సపోర్ట్ లేకుండా కూడా సక్సెస్ సాధించగలనని నిరూపించుకోవాలి. ఇది నిజంగా చరణ్ స్టార్డమ్కు అగ్ని పరీక్షనే చెప్పాలి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం గేమ్ చేంజర్ సినిమా నిర్మాత ఖర్చులు, రెమ్యునరేషన్లు, వడ్డీలు, పబ్లిసిటీ అన్నీ కలిపి 500 కోట్లకు పైగానే ఖర్చు అయిందని తెలుస్తోంది. ఇప్పటికే నాన్ థియేటర్ రైట్స్ రూపంలో 200 కోట్లకు పైగా రికవరీ అయ్యింది. మిగిలిన 300 కోట్ల ఆదాయం థియేటర్స్ నుంచి అయితే రావాల్సి ఉంది. సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల నుంచి నెంబర్స్ చూసే అవకాశం అయితే ఉంది. మిగిలిన ఏరియాలో రామ్ చరణ్ సినిమా పనితీరు ఎలా పర్ఫామ్ చేస్తుందో వేచి చూడాల్సిందే.